టు టీవీ 786 మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. సమాజ సేవ సంస్కరణకు మార్గదర్శకులైన మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే స్ఫూర్తితో సమానత్వం విద్యాప్రగతికి కృషి చేస్తామని మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ తెలిపారు. చూసినటువంటి విగ్రహ ధ్వంసాన్ని మనసు చెలించి ఒకవైపు బీసీల యొక్క ఉద్యమం కొనసాగుతుంటే తాగుబోతులు తిరుగుబోతులు ఇక్కడ ఈ రకమైనటువంటి ప్రక్రియ కొనసాగడం చాలా హేయనీయం. కాబట్టి ఆ రోజే కమిటీతోటి సోదరుడు స్థానిక అధ్యక్షుడు అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. ఒక్క విగ్రహాన్ని జ్యోతిరావు పూలేది ధ్వంసం చేస్తారు కావచ్చు, బిడ్డ బీసీలందరూ ఐక్యమవుతున్నాం, ఇంకా ఐతం కూడా ఒక యుద్ధంలానే బీసీల ఐక్యత కొనసాగుతుంది. దానికి అనుగుణంగానే ఇదే ప్లేస్లో జ్యోతిరావు పూలే యొక్క విగ్రహాన్ని ధ్వంసం చేస్తే సావిత్రి జ్యోతిరావు పూలే ఇద్దరు విగ్రహాలను కాంస్య విగ్రహాలతోటి పెడతామని చెప్పి కూడా ఆ రోజు మాట ఇచ్చి ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ యొక్క నిర్మాణము పూర్తి చేసి పెద్ద ఎత్తున బీసీ ఐక్యతను చాటి చాలా గొప్పగా ఈ నిర్మాణం కొనసాగిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనా కూడా బీసీల ఐక్యత ముందుకు వెళ్ళాలి. బీసీల యొక్క మేమెంతో మా యొక్క రిజర్వేషన్ కూడా అంతే ఉండాలి. కాబట్టి మా రిజర్వేషన్లు కానీ మా ఉద్యోగాలు కానీ అదేవిధంగా మా ఉపాధి కానీ సాధించుకునే వారికి పోరాటం ఆగదు. ఇవాళ జ్యోతిరావు పూలే సావిత్రిబాయి కాంస్య విగ్రహాలే పెడుతున్నాం, కానీ మా పోరాటం భావోద్వేగాల వ్యాప్తి అయ్యే వరకు, క్షేత్రస్థాయిలో బీసీలంతా కార్యోముఖులు అయ్యే వరకు ఈ యొక్క పోరాటం కొనసాగింపు ఉంటుందని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. అభివందనాలందరికీ సోదరులందరికీ కూడా 2017 ఏప్రిల్ 14వ తారీఖు నాడు ఏర్పాటు చేసినటువంటి విగ్రహానికి అనేక అవమానాలు జరిగి మొన్న నీలమట్టం జరిగింది. అప్పుడు వచ్చినటువంటి పెద్దలు, మాజీ ఎమ్మెల్యే గారు, పెద్దలు, బీసీ నాయకులు నన్నపనేని నరేందర్ గారు అన్నగారు వచ్చారు. విగ్రహాన్ని చూసి కంటతడి పెట్టి నిందితుల్ని శిక్షించాలని చెప్పి ఇక్కడ మౌన దీక్ష కూడా చేశారు. ఆ రోజు అన్నగారు ఇచ్చినటువంటి మాట ప్రకారం నేడు భూమి పూజ చేయడానికి వచ్చారు. చాలా సంతోషం. అతి త్వరలో 2-3 రోజులలో పూలే విగ్రహాన్ని, తల్లి సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని మేము స్వాగతిస్తున్నాం. చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాం. మా పూలే విగ్రహ కమిటీ తరఫున అన్నగారికి ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా అట్లాంటి దుండలను కఠినంగా శిక్షించి ప్రత్యేకమైన చట్టాలను తీసుకురావాల్సిందిగా పత్రికాముఖంగా వేడుకుంటూ, ఈ కార్యక్రమానికి పిలవగానే వచ్చిన మీ అందరికీ కూడా ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ, మాకు మా ఉద్యమానికి కాంస్య విగ్రహాలు అందించినటువంటి పెద్దలు నరేంద్రన్న గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ